హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న సిపియూ ఏంటంటే లెనోవో సిపియూ. అయితే సిపియూ ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. సో మీరు లోపల చూపెడతా చూడండి, దీని ప్రాబ్లం ఏంటన్నది మీరు తెలుసుకోవచ్చు. సో ఇందులో చూస్తే మీరు బోర్డు చూడండి, చాలా డస్ట్ అయిపోయింది. అందుకే ప్రాసెసర్ చూడండి, ఫ్యాన్ ఇదంతా కూడా చాలా డస్ట్ అయిపోయింది. సో బోర్డు అయితే చాలా చెత్తగా అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే సిస్టమ్ అనేది ఆన్ అవ్వట్లేదు. సో ఒకసారి మనం ఏంటంటే మొత్తం క్లీన్ చేద్దాం. సో ముందుగా మనం ప్రాసెసర్ ఫ్యాన్ ఉందో, సో ఈ ఫ్యాన్ ఇవన్నీ తీద్దాం. సో ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ప్రాసెసర్ కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, అది బయటికి తీద్దాం మనము. సో దీన్ని బయట తీసి ర్యామ్ కూడా బయట తీసి ఒకసారి బ్లోయర్తో ఇదంతా క్లీన్ చేద్దాం. సో లోపల చూడండి ఎంత డస్ట్ ఉందో. సో ఈ డస్ట్ ఇదంతా బోర్డులో ఉండడం వల్ల ఏంటంటే ఆన్ అవ్వదు. అదొకటి ర్యామ్ కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ర్యామ్ కూడా బయటికి తీసేయాలి. సో ర్యామ్ కూడా బయటికి తీసి సో ఇప్పుడు బ్లోయర్తో మొత్తము క్లీన్ చేయాలన్నమాట. సో క్లీన్ చేసిన తర్వాత మీకు చూపెడతా చూడండి. సో ఇది క్లీన్ చేసిన తర్వాత మొత్తం చూడండి ఎంత డస్ట్ ఉందో. సో డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది. చూడండి ఎలా ఉండేది, సో ఇప్పుడు ఎలా ఉంది. ముందు చాలా చండాలంగా ఉండేది. సో ఇప్పుడు బ్లోయర్తో క్లీన్ చేసాం మనము. సో సిస్టమ్ అనేది కొత్త దానిలో అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే చూడండి ప్రాసెస్ కూలింగ్ ఫ్యాన్ కూడా మనం క్లీన్ చేసాము. సో ఇప్పుడు మనము మొత్తం ఫిట్ చేసి ఒకసారి ఆన్ చేద్దాం. సో ఆన్ చేసేటప్పుడు మీకు చూపెడతారు చూడండి. సో మనం లోపల కూలింగ్ ఫ్యాన్ అయితే ఫిట్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మనం ఇంకా ఆన్ చేసి ఓకే అయిందో లేదో తెలియదు కాబట్టి. సో మొత్తం ఫిట్ చేసి ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం చూడండి. చూడండి లోపల సిపియూ అయితే ఆన్ అయింది. మనకి డిస్ప్లే వస్తుంది లేదో చూడండి, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఎప్పుడైనా సరే ఫ్రెండ్, మన సిస్టమ్స్ మనము రెగ్యులర్గా వాడకపోతే ఏంటంటే లోపల డస్ట్ ఇరుక్కుపోయి సిస్టమ్ అనేది ఆన్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం బ్లోయర్తో ఏంటంటే ఈ కూలింగ్ ఫ్యాన్ని ర్యామ్ని బయట తీసి మొత్తం క్లీన్ చేయాలన్నమాట. సో సిపియూని అలా క్లీన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోతుంది. సో మీ సిస్టమ్ ఎప్పుడైనా ఇలా ప్రాబ్లం వస్తే మీరు కూడా ఇలా చేయండి, ఈ ప్రాబ్లం అనేది ఇలా అయిపోతుంది అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, సిస్టమ్ ఆన్ అయిపోయింది, మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.